వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ వియర్స్, వేగంగా మీ జీవితాన్ని తలకిందులు చేయడానికి అవకాశం లేదు అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారండి. అసలు ఎవరు ఏం చేద్దాం అనుకున్నారు, ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. గూఢచారులు వేగంగా దారులు చూస్తున్నారు. అసలు ఏం జరిగింది, మిమ్మల్ని ఎందుకు కంట్రోల్ చేయడానికి కుట్ర చేస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, వేగంగా పంపించేయాలి అనుకుంటున్నారంట. కుటుంబ సమేతంగా ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్ నుంచి పంపించేయాలి. భార్యాభర్తలు పంపించేయాలి. 5 కూడా డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి 5 కూడా ఫ్రేమ్ చేయాలి అనుకున్నారు. 5 ఫ్రేమ్ చేశారు, సాడ్ చేశారు, అందరిలో తప్పుగా చూపించారు. 5 అందరి దగ్గర వాళ్ళకి రావాల్సిన దాన్ని అంతా కూడా వాళ్ళకి కాకుండా చేశారు. నిలువు బట్టలతో ఏదైతే ఇప్పుడు కట్టు బట్టలతో వెళ్ళిపోయేలాగా వాళ్ళు ప్లాన్ చేశారో గతంలో చేశారు. అండ్ ప్రస్తుతం కూడా న్యూ బిగినింగ్, మీకు న్యాయం జరుగుతుంది, జస్టిస్ జరుగుతుంది అని మిమ్మల్ని వాచ్ చేస్తూ, లేదా మీ పైనుంచి, లేదా మీ పైన ఫ్లోర్ ఉంటే అక్కడి నుంచి, ఓకేనా. సో మీ ఇంటికి ముందు వైపులో ఉన్న బిల్డింగ్ నుంచి, ఇల్లు నుంచి, కిటికీ నుంచి, ఓకేనా, స్పైయింగ్ చేస్తున్నారంట, వాచ్ చేస్తున్నారంట. అండ్ వాళ్ళు మీ యొక్క గోడ చాటు నుంచి సైలెంట్గా రావాలి అని అనుకుంటున్నారు. చాలా వేగంగా క్రియేట్ చేద్దాం అని అనుకున్నారు. పెట్టుబడి లాభాలు రాకుండా చేసేద్దాం అని చెప్పి ఇంకా డిసైడ్ అయిపోయారండి. ఇంట్లో ఇద్దరు జీవితాలని ఆఫ్ పార్ట్నర్ విషయంలోని ఇంక అన్యాయం చేసేసి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. వాళ్ళు చేసే పనులు కావచ్చు, వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి పర్సనల్ లైఫ్గా మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ కావచ్చు, ఇంకా ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు కంప్లీట్గా అని చెప్పి అనుకున్నారంట. ఎస్, మీరు అనుకుంది కరెక్టేనండి. స్టక్ అయ్యేలాగా చెయ్యాలి ముగ్గురిని అని చెప్పి 8 మంది, 8 లేదా ఇన్ఫినిటీ, ఓకేనా, ఇంట్లో ముగ్గురు జీవితాలను అవకాశంగా తీసుకోవాలి, గొడవ పెట్టేయాలి, మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇంట్లో ఉన్న లెఫ్ట్ సైడ్ వాళ్ళకి, ఇంట్లో లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి, కార్మిక్ పేరెంట్ కానీ, కార్మిక్ ఫాదర్ కానీ, కార్మిక్ బ్రదర్ కానీ ఎవరైతే ఉంటే వాళ్ళకి, లేదా ఇంటికి బయట వైపు నైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకండి నిలబడిపోతున్నారు. ఖచ్చితంగా ఆపేయాలని చెప్పారంట. అండ్ 8 మందిలో 7 నిలబడాలనుకున్నారు. మళ్ళీ ఈ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఇబ్బంది పెట్టి, ఓకేనా, అంటే కుటుంబ సమేతంగా మొత్తం అందరిని ఇబ్బంది పెట్టేయాలి అని అనుకున్నారు. వాన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. వాళ్ళకి హార్ట్ బ్రేక్ చేయలేరు, ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ అయితే చేయలేరండి. వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎస్, 4 నిలబడిపోతున్నారు, అతను నిలబడిపోతారు అని చెప్పి, అతను ఇంకా సెటిల్ అయిపోవచ్చు జీవితంలో, ఇంకెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి డబ్బులు ఇచ్చి కేర్ గివర్ పార్ట్నర్ విషయంలో పార్ట్నర్ని తలకిందులు చేసేయాలని చెప్పి వర్క్ ఆన్ చేపిస్తున్నారంట. ఎస్, మీరు అనుకుంది కరెక్ట్ అండి. 8 మంది విషయాల్లో కూడా అనుకుంది జరగదు, క్రియేట్ చేయలేరు. 8 మంది అనుకుంది జరగదు, లేదా 8 మంది విషయాల్లో, ఓకేనా. ఇన్ఫినిటీ 8 ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. 8 lakhs వస్తుంది ప్యాకేజ్, లేదంటే వర్క్ ఆన్ చేస్తున్నారు 8 మెంబర్స్. నెంబర్ 4 వాళ్ళకి స్టెబిలిటీ వచ్చేస్తుంది, నెక్స్ట్ పార్ట్నర్ మ్యారేజ్ అయిపోతుంది. ఈ విధంగా ఎవరైతే ఆలోచించి డబ్బుల కోసం హార్ట్ బ్రేక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు అసలు సాడ్ చేయలేరు ఫస్ట్, ఓకేనా. మిమ్మల్ని సాడ్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ లేదండి. డబ్బులు చేతులు మార్చినా సరే అవకాశం లేదు, ఓకేనా. ఒక వెలుగుతున్నారని చెప్పి డబ్బులు ఇచ్చి బాధ పెట్టడానికి ట్రై చేస్తున్నారంట. ఛాన్సే లేదండి, అసలు బాధ పెట్టడానికి అవకాశమే లేదు. అండ్ వాళ్ళు ఎవరైతే బాధ పెట్టాలి అని అనుకుంటున్నారో నిజానికి వాళ్ళు ఎస్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్ బార్లో పడ్డారు. అసలు మీకు కనిపించక ముందే, మీ జోలికి రాకముందే వాళ్ళు ఫ్రేమ్లోంచి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు మీకు కనిపించరు అసలు, ఓకేనా. మీ దగ్గరికి వచ్చి మీతో గొడవ పడడానికి, అసలు మీ దగ్గరికి రావడానికే ఛాన్స్ లేదు. వాళ్ళు మిమ్మల్ని చూడలేరు, మీరు కూడా వాళ్ళని చూడలేరు, కనిపించరండి వాళ్ళకి ఒక 100 మీటర్ 200 మీటర్ డిస్టెన్స్లోంచి వాళ్ళు వెళ్ళిపోతారు, బార్లో పడి మరీ వెళ్ళిపోతారు, ఓకేనా. ఎవరైతే అనుకుంటున్నారో వైఫ్ అండ్ హస్బెండ్, అక్కడ మేల్ పర్సన్ జెండా అనేది అడ్డం తిరుగుతుంది, ఖచ్చితంగా విక్టర్ నిలబడలేరండి వాళ్ళు, ఓకేనా. అండ్ దీపం పెట్టాలి అనే ఆలోచన ఉన్న ఒక ఓల్డ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ముందు తనకి దీపం వేయిపోద్ది, ఓకేనా. ఇక్కడ మేల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నిలబడకుండా చేయాలని ఇదంతా చేస్తున్నారు, ఓకేనా. అండ్ ఎవరైతే ఇక్కడ 2 పప్పీస్ ఉన్నారో
వాళ్ళ విషయాల్లో టైం కోసం ఎవరైతే చూస్తున్నారో దారి లేదండి. ఇక్కడ ఇద్దరు మెన్ విషయంలో కూడా దారి లేదు క్రియేట్ చేయడానికి. వాళ్ళు ఎదురు చూడడం కూడా అనవసరం. ముగ్గురిని కొలాబరేట్ చేయలేరు. ముగ్గురు విషయాల్లో నెగెటివ్ ఎనర్జీస్ చేసి కానీ, థర్డ్ పార్టీ సిట్యుయేషన్ గానీ, ఓకేనా, బురదేసే సిట్యుయేషన్ గానీ అసలు క్రియేట్ చేయలేరు. ఇద్దరు మెన్ జీవితాన్ని టోపీ పెట్టడానికి అవకాశం లేదు. ఈ ముగ్గురు విషయంలో అవకాశంగా తీసుకొని వీళ్ళని బాధ పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇదే పని కనుక రిపీట్ చేస్తే ఇక్కడ భార్యాభర్తలు ఒక రెడ్ కార్పెట్ ఎవరైతే ఉన్నారో వెళ్తున్న పనికి రెడ్ కార్పెట్ కింద అడ్డొచ్చే వాళ్ళు ముగ్గురు జీవితాలు తలకిందులైపోతాయి. ఓకేనా, మీ ఇంట్యూషన్ కరెక్ట్. ఇక్కడ 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారోనండి మీ మీదకి గొడవకి రావాలని, ఓకేనా, లేదా ఇక్కడ 8 ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనీ ఇంట్లో మనీని సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు నోరు నొక్కేయాలి, వాళ్ళకి మాట రాకుండా చేయాలి, ఇలాంటి ఆలోచనలు కనుక మానేయకపోతే ఈ ఓల్డ్ ఉమెన్‌కి లైట్ ఎలుగుతుంది. ఈ మెన్‌కి ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారో మెన్ యాక్టివ్‌గా ఎవరైతే డబ్బులిస్తున్నారో, ఫీమేల్స్‌తో మాట్లాడుతున్నారో వారికి జెండా అడ్డం తిరుగుతుంది. ఇంకా వాళ్ళకి పనే ఉండదు. ఇన్‌కమ్ సోర్సే ఉండదు. ఓకేనా? అండ్ వీళ్ళంతా కూడా రెడీ చేసి బయట వాళ్ళని మీ మీదికి గొడవకి పంపిస్తున్నారు కదా! తద్వారా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారంతే. ఈ మెన్ ఎన్నిసార్లు ఇచ్చినా సరే డబ్బులు పోగొట్టుకుంటారండి. మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరు కూడా గడ్డి పరక కూడా తీయలేరు. ఓకేనా? ఖచ్చితంగా లేదు. ఛాన్సే లేదు. అండ్ యూ ఆర్ ప్రొటెక్టెడ్. ఆ సైడ్ నుంచి మీరు ప్రొటెక్టెడ్ అండి. మీకు లెఫ్ట్ సైడ్ నుంచి మీరు ప్రొటెక్టెడ్. ఓకేనా? అక్కడ ఎకనామీ స్థలం అది. వర్క్ స్థలం అది. అక్కడ వర్క్ చేసుకునే వాళ్ళని ఏమీ చేయలేరు ఆ స్థలంలో. ఓకేనా? ఎస్. వెన్నుపోటు వేయాలి అనుకున్న వాళ్ళకే వెన్నుపోటు పడుతుంది. డబ్బులు పోగొట్టుకున్నారు సరికదా, ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళ మెడకే ఇదంతా చుట్టుకుంటుంది. తిరిగి 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చిన వ్యక్తి మీదే వెన్నుపోటు వేస్తారు. ఓకేనా? ఎస్. అలా వేయమని చెప్పి ఈ ఫెమినైన్ ఎనర్జీ చెప్తుంది. ఓల్డ్ ఉమెన్ తను మొబైల్ ద్వారా నెట్వర్క్ ద్వారా చెప్తుంది. ఇద్దరు మెన్కి చెప్తుంది. ఇంట్లో వాళ్ళకి నిలబడకుండా చేయాలి, ఇంట్లో వాళ్ళు ముందుకు వెళ్ళకుండా చేయాలి, వాళ్ళ జీవితాన్ని ఎలాగైనా ఆపేయాలి అని. మీరు నమ్మకంతో ఉన్నారు. ఆ దైవము మీ యొక్క నమ్మకం మిమ్మల్ని నిలబెడుతుందండి. మీ నమ్మకాన్ని మీరు ఎప్పటికీ కోల్పోవద్దు. ఓకేనా? మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసి తీరుతారు. మీరు అనుకున్న దానికంటే కూడా మీరు చాలా స్ట్రాంగ్ అండి. ఓకేనా? సో మీ దగ్గర ఏదైతే ఉందో వాటికి గ్రాటిట్యూడ్ చూపించండి. ఎస్. మీ క్వాలిటీస్కి గ్రాటిట్యూడ్ చూపించండి. అండ్ మీ దగ్గర ఉన్న ప్రతి చిన్నదానికి కూడా గ్రాటిట్యూడ్ చూపించండి. థ్యాంక్స్ చెప్పండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. 444 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.